ఐఎమ్ రిచ్. థ్యాంక్ యూ యూనివర్స్ అండి. మనం ప్రతిరోజు పేపర్లో చాలా చూస్తామండి. యాక్సిడెంట్స్ కానీ, సమ్ డిసీజెస్ కానీ, చనిపోయారు అని పేపర్లో రెగ్యులర్గా చూస్తాము. ఒక వ్యక్తి పుట్టడం మరియు అతను ఏ టైంకు చనిపోవడం అనేది ముందే డిసైడ్ ఉంటుందండి అతని యొక్క పేరు ద్వారా. అంటే చాలామంది అంటారు పేర్లు పుట్టకముందే కొంతమంది చనిపోయారు కదా, అంటే డెలివరీ అయిన తర్వాత కూడా 1 hour 2 hours లేకుంటే డెలివరీ టైంలో కూడా చనిపోయారు అని అంటారు. డెలివరీ టైంలో ఆ లేడీ గారు, ఆ లేడీ ఎవరు ఉంటారో ప్రెగ్నెంట్ లేడీ గారికి ఆపోజిట్ డేట్ ఉన్నప్పుడే అలా జరుగుతుందండి. లేకుంటే చూడండి ఎవరికి కానీ మరి ఆమెకి ఎందుకు అయిందండి, ఏదో ఒకటి జరుగుతుంది కదా అండి. ఇప్పుడు కరోనా టైంలో చాలామంది చనిపోయారు, మరి చాలామంది బతుకున్నారు. రీజన్ చనిపోయిన వాళ్ళు ఏదో ఒక నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ప్లస్ చనిపోయిన డేట్ ఉంటుంది, ఆ రోజు వరకు ఎండిపోయారు. మరి బ్రతుకున్న వాళ్ళు మంచి వాళ్ళు అన్నట్ట లేకుంటే చెడ్డ వాళ్ళు అన్నట్ట? అంటే వాళ్ళకి ఇంకా ఆయుష్ ఉన్నట్టే కదా. చనిపోయింది వేరు, బ్రతికున్నది కూడా వేరు కదా. అంటే మనం కరోనా టైంలో చనిపోవడు లేదు అని ముందే వాళ్ళకు రాసి పెట్టున్నారు కాబట్టి వాళ్ళు బతికారు. ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతున్నాడు అనేది 73%, 83% వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మరియు వాళ్ళ పేరు ద్వారా ఆటోమేటిక్గా తెలుస్తుందండి. ఇంకా అందులో డెప్త్గా వెళ్తున్నాము. ఒక వ్యక్తి పడుకున్న తర్వాత ఉదయం మళ్ళీ లేస్తాడు అనేది ఎవరికి తెలియదు అండి. లేస్తాడా మళ్ళీ అంటే చనిపోతాడా అని. ఎందుకంటే టైం అనేది చాలా విలువైనది మరియు డేట్లు చాలా విలువైనవి. టైం అన్నా నెంబర్సే అండి, 24 గంటలు అందులో కూడా నెంబర్సే ఉంటాయి. ఒక వ్యక్తి పడుకొని లేచిందంటే మళ్ళీ అతనికి పునర్జన్మ వచ్చినట్టే అండి. ఎందుకంటే చాలామంది నైట్కి నైట్ చనిపోయిన ఉన్నారు, తెల్లారి చూడని వాళ్ళు కూడా ఉన్నారు. పడుకున్న వ్యక్తి మళ్ళీ తెల్లారి లేస్తాడు అనేది 100% ఎవరు చెప్పలేరండి. ఈవెన్ ఎవరైనా చెప్పలేరు ఒక వ్యక్తి పడుకొని మళ్ళీ తెల్లారి లేస్తాడని. కానీ నెంబర్స్ చెప్తాయండి ఒక వ్యక్తికి ఏం కావాలి, ఎప్పుడు ఏం జరుగుతుంది అనే, జీవితం ఎలా ఉంటుంది అనేది నెంబర్స్ చెప్తుంది. చావును కూడా ముందే తెలుసుకోవచ్చు అండి. అంటే డెప్త్గా వెళ్తే ఒకరి జీవితంలో ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు చనిపోవడము, అతను ఏమవుతాడు ఫ్యూచర్లో అనేది నెంబర్స్ ద్వారా కంపల్సరీ తెలుస్తుందండి. ఈ లైఫ్ మళ్ళీ ఎవరికి రాదండి. మళ్ళీ మనం ఉంటామా కూడా మనకు తెలియదు. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ రిచ్.